Hello, aspirants. Welcome to Bhagyalakshmi IAS Institute, where passion meet purpose. సో ఈరోజు మనము కరెంట్ అఫైర్స్ పార్ట్ చూద్దామండి. ఈ కరెంట్ అఫైర్స్ అయితే వచ్చేసి మనకి యూపీఎస్సీ వాళ్ళకి, టీఎస్పీఎస్సీ వాళ్ళకి, ఏపీపీఎస్సీ వాళ్ళకి అందరికీ కూడా యూజ్ అవుతుందండి. ఓకేనా? సో ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్, ఎందుకంటే ఇది వచ్చేసి మనకి ఇంటర్నల్ ఆర్గనైజేషన్స్ అండ్ రికార్డ్స్ మీద ఈ టాపిక్ అండి. ఓకేనా? సో మరి చూద్దాము ఈరోజు టాపిక్ ఏంటి. ఆల్రెడీ 2 వీడియోస్ చేశాము. సో ఇంటర్నేషనల్ ట్రాపికల్ టింబర్ కౌన్సిల్, ఇక్కడ ఏమంటున్నారు? ఐటీటీసీ. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఐటీటీసీ? ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకేనా? అండ్ ఇంటర్నేషనల్ ట్రాపికల్ టింబర్ కౌన్సిల్ అనేది అసలు ఏంటి, ఇది న్యూస్ లో ఎందుకు ఉంది అనేది చూద్దాం. చూడండి, ఐటీటీసీ కంక్లూడ్స్ విత్ ద మేజర్ డెసిషన్స్. ఏం చేస్తుంది ఇక్కడ? మేజర్ డెసిషన్స్ మీద కంక్లూషన్ అనేది తీసుకురావడం జరుగుతుంది. అండ్ ఇంక్లూడింగ్ ఇట్స్ ఎక్స్టెన్షన్, దాని యొక్క ఎక్స్టెన్షన్ గురించి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మరి EU ఎక్స్ప్రెస్ ఏమంటున్నారు చూడండి, డిజైర్ టు జాయిన్ ఎఫర్ట్స్ ఆన్ కన్జర్వేషన్ ఆఫ్ వరల్డ్ ఫారెస్ట్. ఇది మెయిన్ మనకి ఇంపార్టెంట్ అండి. ఓకేనా? అసలు ఎందుకు, ఏమంటుంది అనేది మనకు తెలియాలి. ఓకేనా? సో ఇప్పుడు EU ఇక్కడ ఏం ఎక్స్ప్రెస్ చేసిందండి? డిజైర్ అంటే తనకి జాయిన్ అవ్వాలనుంది. దేనితో అని అంటే కన్జర్వేషన్ ఆఫ్ ద వరల్డ్ ఫారెస్ట్ తో. మరి ఈ ఐటీటీసీ గురించి చూసుకుంటే ఇది వచ్చేసి మనకి 59th ఇంటర్నేషనల్ ట్రాపికల్ టింబర్ కౌన్సిల్. ఇది ఎక్కడ జరిగిందండి? మరి అది కూడా చూసుకోవాలి మనం. పట్టాయా, థాయిలాండ్ లో 2023లో జరిగింది. ఇక్కడ ఎప్పుడైనా మనము న్యూస్ చదివినప్పుడు ఆ లొకేషన్ కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ ఎన్నో కాన్ఫరెన్స్ అనేది కూడా చూసుకోవాలి. ఓకేనా? ఎన్నో కౌన్సిల్ అండి? 59th కౌన్సిల్. అండ్ ఇట్ ఈస్ ద గవర్నింగ్ బాడీ. ఇది కూడా ఇంపార్టెంట్ అండి ఈ పాయింట్. ఓకేనా? ఇట్ ఈస్ ద గవర్నింగ్ బాడీ ఆఫ్ ద ఇంటర్నేషనల్ ట్రాపికల్ టింబర్ ఆర్గనైజేషన్, ITTO. ఓకే. అండ్ విచ్ మీట్స్ ఎవ్రీ వన్స్ ఇన్ ఎ ఇయర్. ఇది కూడా ఇంపార్టెంట్. ఇక్కడ క్వశ్చన్ అడుగుతారు, ఎన్నిసార్లు మీట్ అవుతుంది? ఇయర్లీ వన్సా, ట్వైసా, లేకపోతే 2 years ఒకసారా అనేది కూడా చూసుకోవాలి. నేను ఏదైతే బాక్స్ చేశానో ఆ పాయింట్స్ ఇంపార్టెంట్ గా చూసుకోండి. ఈవెన్ ఏపీపీఎస్సీ అయినా, టీఎస్పీఎస్సీ అయినా, యూపీఎస్సీ వాళ్ళైనా. వాట్ ఇస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏమున్నాయి మరి ఇక్కడ అని అంటే చూడండి, టు ప్రమోట్ ద సస్టైనబుల్ ట్రాపికల్ ఫారెస్ట్ మేనేజ్మెంట్. ఇది మీకు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ లో ఈ పాయింట్స్ యూజ్ అవుతాయండి. ఓకేనా? అండ్ ట్రేడ్ ఆఫ్ ద సబ్స్టాంటబుల్లీ ప్రొడ్యూస్డ్ ద ట్రాపికల్ టింబర్ అండ్ టు డెవలప్ ద ఫారెస్ట్ రిలేటెడ్ పాలసీ. ఇక్కడ ఏమంటున్నారు? ఫారెస్ట్ రిలేటెడ్ పాలసీస్ ని డెవలప్ చేయడము అండ్ అప్రూవ్ ద ఫినాన్షియల్ ఫీల్డ్ లెవెల్ ప్రాజెక్ట్స్ ని అప్రూవ్ చేయడము. మరి మెంబర్షిప్, ఇది కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఇది తీసుకుంటే చూడండి, ఇట్ కంప్రైజెస్ ఆల్ ద 75 ITTOS మెంబర్స్. ఎంతమంది అండి ఈ మెంబర్స్ కూడా మనం జస్ట్ ఒకసారి చూసుకోవాలి. అండ్ ఇట్ అసిస్టెడ్ బై 4 కమిటీస్. ఈ కమిటీస్ ఏంటి అనేది ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకనంటే మనకి ఈ మధ్య కాలంలో మన ట్రెండ్ ఏందండి? 1 and 2. ఓకేనా? 1, 2, 3 ఇలా మనకి ఆన్సర్స్ ఇస్తున్నారు కదా, 1 only అని. సో ఇలాంటి సందర్భంలో ఇది అడిగే ఛాన్స్ ఉంటుంది. మరి 4 కమిటీస్ తీసుకుంటే కమిటీ ఆన్ ఎకానమిక్స్, స్టాటిస్టిక్స్ అండ్ మార్కెట్స్, అండ్ కమిటీ ఆన్ రీఫారెస్టేషన్ అండ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్, కమిటీ ఆన్ ఫారెస్ట్ ఇండస్ట్రీ, కమిటీ ఆన్ ఫినాన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్. ఓకే. నెక్స్ట్ మరి ఐటీటీసీ చూసాం కదా, ఇది చూడండి ఐటీటీఓ. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బోత్ అనేది కూడా చూసుకోవాలి. ఐటీటీఓ అంటే ఏంటంటే ఇంటర్నేషనల్ ట్రాపికల్ టింబర్ ఆర్గనైజేషన్. రిమెంబర్ దిస్. ఓకేనా? organization. The organization was established under the International Tropical Timber Agreement, ITTA. Remember, full forms కొంచెం కన్ఫ్యూజ్ అవ్వద్దు. ITTA, ITTO and one more మనం ఏం చూసుకున్నాం? ITTC. ఓకేనా? ఇలా మనము గుర్తుపెట్టుకోవాలి. అండ్ విచ్ స్పాన్సర్డ్ బై, మరి దీన్ని స్పాన్సర్ చేస్తుంది ఎవరు అని అంటే యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్. ఓకేనా? యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. ఇట్ వాజ్ రేటిఫైడ్ ఇన్ 1985లో ఇది ఏర్పడ్డము. తర్వాత ఇట్ మ్యాండేట్ వాజ్ రెనోవ్డ్ బై ద ఇంటర్నేషనల్ ట్రాపికల్ టింబర్ అగ్రిమెంట్. ఎప్పుడు జరిగిందండి? 1994. అండ్ అగైన్ బై ద ఇంటర్నేషనల్ ట్రాపికల్ టింబర్ అగ్రిమెంట్ అనేది 2006లో కూడా జరిగింది. ఇదంతా ఇంపార్టెంట్ కాదు, బట్ ఈ పాయింట్స్ ఇంపార్టెంట్ చూసుకోవాలి. ఇది మళ్ళీ ఇంపార్టెంట్, మనము మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం ఎక్కడైనా ఎగ్జాంపుల్లో రాయొచ్చు. ఓకేనా? మరి ఆబ్జెక్టివ్ తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి, టు ప్రమోట్ ద సస్టైనబుల్ ఫారెస్ట్ మేనేజ్మెంట్. ఓకే. అండ్ మన కన్జర్వేషన్ ఆఫ్ ద ట్రాపికల్ ఫారెస్ట్. నెక్స్ట్ టు ఎక్స్పాండ్ అండ్ డైవర్సిఫై ద ఇంటర్నేషనల్ ట్రేడ్. ఎక్కడ? ఇన్ ట్రాపికల్ టింబర్ ఫ్రమ్ ద సస్టైనబుల్ మేనేజ్మెంట్ లెవెల్. ఓకే. అండ్ లీగల్లీ హార్వెస్టెడ్ ఫారెస్ట్. ఇది ఇంపార్టెంట్ అండి, ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఎందుకనంటే ఇక్కడ ఫారెస్ట్ లో మళ్ళీ అన్ని టైప్స్ ఆఫ్ ఫారెస్ట్లు వస్తాయా, ఇది కూడా చూసుకోవాలి మనం.
కాదు, ఇక్కడ ఏమంటున్నాడు, స్పెసిఫిక్ గా మెన్షన్ చేశాడు, సస్టైనబుల్ మేనేజ్డ్ అండ్ లీగల్లీ హార్వెస్టెడ్ ఫారెస్ట్ అని చెప్తున్నారు. ఈ పాయింట్ మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మరి మెంబర్షిప్ తీసుకుంటే ఇక్కడ కూడా 75 మెంబర్స్, ఇందులో ఇంక్లూడింగ్ ఇండియా అండ్ EU కూడా ఉన్నాయి. ఓకేనా. And ITTO membership represent the 90% of above the global tropical timber trade and 80% వచ్చేసి వరల్డ్ ట్రాపికల్ ఫారెస్ట్ అండి. నెక్స్ట్ అంతా ఇంపార్టెంట్ ఏం కాదు. ఈ పాయింట్ చూసుకోండి. మళ్ళీ దీని యొక్క హెడ్ క్వార్టర్ అనేది ఎక్కడ ఉంది అని అంటే జపాన్. రిమెంబర్ దిస్. ఓకే. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్, VOGSS ఫుల్ ఫామ్ అనేది ఖచ్చితంగా చూసుకోవాలి. ఓకేనా. మరి ఇది మనకి హిందూ పేపర్లో వచ్చిన న్యూస్. మరి చూడండి, ఇండియా హోస్ట్ ద సెకండ్ వాయిస్ ఆఫ్ ద గ్లోబల్ సౌత్ సమ్మిట్. ఇక్కడ ఏమంటున్నారు, ఇది ఎక్కడ జరిగిందండి, ఇండియా. ఓకేనా. ఇండియా హోస్ట్ ద సెకండ్, రిమెంబర్ దిస్, సెకండ్. ఓకే, సెకండ్ వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్ ఇన్ వర్చువల్ ఫార్మేట్. ఏ ఫార్మేట్ లో అనేది కూడా చూసుకోవాలి. వర్చువల్ ఫార్మేట్ ఇన్ 2023 అండ్ హ్యావ్ ఇనార్గేటెడ్ ఏ గ్లోబల్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఫర్ ద గ్లోబల్ సౌత్ కంట్రీస్. దట్ ఈస్ కాల్డ్ వాట్, గ్లోబల్ సౌత్ కంట్రీస్ ఏమంటారండి, దక్షిణ్. రిమెంబర్ దిస్ నేమ్, ఇంపార్టెంట్. అండ్ ద టర్మ్ గ్లోబల్ సౌత్ ఈస్ నాట్ ఏ జియోగ్రఫికల్. గ్లోబల్ సౌత్ అంటే లైక్ సౌత్ అనగానే చాలా మంది సౌత్ ఏరియాలో వచ్చింది అనుకుంటారు కదా, అలా కాదు. ఇక్కడ క్లియర్ గా చెప్పాడు, ఇట్స్ నాట్ ఏ జాగ్రఫికల్ అండ్ ఇట్ రిఫర్ టు ద డెవలప్మెంటింగ్. ఓకేనా. అంటే ఇది ఒక జాగ్రఫికల్ గానే రిప్రజెంట్ చేయట్లేదు, డెవలపింగ్ అండ్ ద లెస్ డెవలప్డ్ కంట్రీస్ గురించి కూడా చెప్తుంది ఆఫ్ ద వరల్డ్. ఓకే. అండ్ ఇట్ హ్యాస్ బిన్ ఫస్ట్ యూజ్డ్ ఇన్ 1969 బై పొలిటికల్ యాక్టివిస్ట్. ఎవరండి, కార్ల్ దీన్ని యూజ్ చేయడం జరిగింది. అండ్ ఇండియా లాంచెస్ ద ఫస్ట్ VOGSS అంటే ఏంటండి, మనం ఫుల్ ఫామ్ గుర్తుందా మీ అందరికి, వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్. సో ఇండియా ఫస్ట్ టైం లాంచ్ చేయడం జరిగింది వర్చువల్ గా. ఎప్పుడు, జనవరి 2023లో. ఓకేనా. ఇన్ ఏ వేక్ ఆఫ్ G20 presidents and objective తీసుకుంటే టు మేక్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద పీపుల్ అండ్ బై ద పీపుల్ అండ్ ఫర్ ద పీపుల్. గుర్తుపెట్టుకోవాలి, ఆబ్జెక్టివ్ ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్. అండ్ ఫోకస్ ఆఫ్ ఇండియాస్ G20 ప్రెసిడెన్సీ. అండ్ సెకండ్ తీసుకున్నప్పుడు ఈ VOGSS అనేది ఏ ప్లాట్ఫామ్ టు డిస్కస్ ద, ఎందుకు అనంటే ways to sustain the momentum and generating towards the more inclusive and representative progressive of the world order. సింపుల్ గా మనము ఫస్ట్ టైం ఏం జరిగింది, సెకండ్ టైం ఏం జరిగింది, ఎక్కడ లాంచ్ చేశారు, ఇవి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ ఆ సెషన్ ఎప్పుడు జరిగింది, అండ్ ఎంతమంది అటెండ్ అయ్యారు, అలాంటివి ఏమైనా ఉన్నప్పుడు మనం న్యూస్ లో చూసుకోవాలి. అన్ని పాయింట్స్ ఇంపార్టెంట్ కాదు, కొన్ని పాయింట్స్ ఇంపార్టెంట్. సెషన్ తీసుకుంటే ఇట్ విల్ బి స్ట్రక్చర్డ్ ఇంటూ 10 సెషన్స్. ఎన్ని సెషన్స్ అండి, 10. And the inaugural concluding the sessions would be a head of state or government level. There will be the 8 minister sessions and theme of the main, ఈ పాయింట్ ఇంపార్టెంట్, ఇదంతా ఎవరు అడగరు బట్ ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. థీమ్ ఆఫ్ ద ఇనార్గల్ లీడర్స్ తీసుకున్నప్పుడు ఈ లీడర్ సెషన్ యొక్క థీమ్ ఏంటి అనేది అడుగుతారండి ఎగ్జామ్ లో. చూడండి, టుగెదర్ ఫర్ ఎవ్రీ వన్స్ గ్రోత్ విత్ ఎవ్రీ వన్ ట్రస్ట్. వెరీ ఇంపార్టెంట్, రిమెంబర్. అండ్ థీమ్ ఆఫ్ ద కంక్లూడింగ్ లీడర్స్, థీమ్ ఆఫ్ ద కంక్లూడింగ్ లీడర్ సెషన్ లో ఏం చెప్పారంటే గ్లోబల్ సౌత్ టుగెదర్ ఫర్ వన్ ఫ్యూచర్. రిమెంబర్ దిస్. అండ్ నెక్స్ట్ ఇట్స్ ఫోకస్ ఆన్ వాట్, టు షేర్ ద బెనిఫిషియల్ అవుట్కమ్స్ అండ్ ప్రోగ్రెస్ అచీవ్డ్ ఇన్ ద కన్సర్న్ అండ్ ప్రియారిటీస్ ఆఫ్ ద గ్లోబల్ సౌత్ డ్యూరింగ్ ద ఇండియాస్ G20 presidency. Remember these points are important. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ హ్యూమనిటేరియన్ లా అండ్ పీస్ కీపింగ్ ఫోరం 2023 అన్నారు. సో మరి ఇది తీసుకుంటే మనకి PIBలోనైతే రావడం జరిగింది. అండ్ చూడండి, ఇట్ ఈస్ అన్ యాన్యువల్ ఫోరం ఆర్గనైజ్డ్ బై ద, ఎవరు ఆర్గనైజ్ చేస్తారండి, ఇది యాన్యువల్ గా, ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఇంపార్టెంట్. ఆర్గనైజ్డ్ బై హూమ్, యునైటెడ్ సర్వీస్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఓకే. in collaboration of the International Committee of Red Cross and Center for UN Peacekeeping Operations. సో ఈ పాయింట్ అయితే మనకి ఇంపార్టెంట్ గా చూసుకోవాలి మనము. అది ఇది ఏంటంటే యాన్యువల్ అనేది ఒకటి ఇంపార్టెంట్, తర్వాత మరి ఎవరు ఆర్గనైజ్ చేస్తారు అనేది కూడా ఇంపార్టెంట్ గా చూసుకోవాలి. నెక్స్ట్ యునైటెడ్ సర్వీస్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని మనం చెప్పాం కదా. సో మరి చూద్దాం. ఇట్ ఈస్ ఏ కంట్రీస్ ఓల్డెస్ట్ థింక్ ట్యాంక్ ఎస్టాబ్లిష్డ్. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1870s లో. సో అంటే మనకి అప్పటికి ఫ్రీడమ్ అనేది రాలేదు. ఫర్ రీసెర్చ్ అండ్, ఎందుకు మరి ఇది అంటే రీసెర్చ్ అండ్ డిబేట్ ఆన్ ద నేషనల్ సెక్యూరిటీ అండ్ మిలిటరీ అఫైర్స్ మీద రీసెర్చ్ కోసం, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 2023 ఫోరం తీసుకున్నప్పుడు ఇట్ విల్ బి ఆర్గనైజ్డ్. ఇది మరి 2023లో ఎప్పుడు జరిగింది, ఇక్కడ జరిగిందంటే న్యూఢిల్లీలో జరిగింది. ఈ పాయింట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ లో. ఓకేనా.
and it is focused on the importance of the adhering to international humanitarian law, IHL. Remember this full form. Okay, ప్రిన్సిపల్ ఇన్ ద కాంప్లెక్స్ ఆఫ్ పీస్ కీపింగ్ సిచ్యుయేషన్. సింపుల్గా ఈ ఒక పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ ఒక్కటి మనకి ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఏషియన్ డిఫెన్స్ మినిస్ట్రీస్. ఓకేనా, ఏషియన్ డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్ ప్లస్ ADMM. ఓకేనా, ADMM ప్లస్ ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకోవాలి. ఇండోనేషియా దీన్ని హోస్ట్ చేసింది ఎవరండి? ఇండోనేషియా ఈజ్ ఏ హోస్టింగ్ ద 10th అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్. గుర్తుపెట్టుకోండి, ఏషియన్. ఓకే, ఏషియన్ సౌత్ ఈస్ట్ నేషన్ డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్ ప్లేస్ అనేది జరిగింది. ఈ ఫుల్ ఫామ్ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇది కూడా ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకోండి. ఏషియన్ ఫుల్ ఫామ్ అంటే ఏంటండి? అసోసియేషన్ ఆఫ్ ద సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్ అనేది గుర్తుపెట్టుకోండి. అండ్ మనకి ఇంకా ఇక్కడ దీన్ని తీసుకుంటే మనకి ADMM ఫుల్ ఫామ్ అంటే ఇది కూడా మనం చూసుకోవాలి, ఏషియన్ డిఫెన్స్. మళ్ళీ ఈ ఈ మొత్తాన్ని కలిపి ఒకటే ఇక్కడ ప్రజెంట్ అవుతుంది, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఎక్కడ అంటే జకర్తా ఇన్ 2023లో. రిమెంబర్ దిస్. మరి ADMM గురించి తీసుకుంటే ఫస్ట్ ఇట్ ఈస్ ద హైయెస్ట్ డిఫెన్స్ కన్సల్టేటివ్ అండ్ కోఆపరేటివ్ మెకానిజం ఇన్ ఏషియన్. ఓకే, అండ్ ADMM ప్లేస్, ఈ ADMM ప్లేస్ అనేది తీసుకుంటే ఇట్ ఈస్ ఎ ప్లాట్ఫామ్. ఎందుకనంటే ఫర్ ఏషియన్ మెంబర్ స్టేట్స్. ఏషియన్ మెంబర్ స్టేట్స్కి ఇది ఒక ప్లాట్ఫామ్. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఏదైనా డిస్కస్ చేసుకోవాలన్నా ఏదైనా మాట్లాడాలన్నా కూడా మనకి ఒకటి ఉండాలి కదా ప్లాట్ఫామ్ లైక్ ద వే. అండ్ ఇట్స్ 8 డైలాగ్ పార్ట్నర్స్ అనే వాళ్ళు ఇందులో ఉంటారు. చూడండి, 8 డైలాగ్ పార్ట్నర్స్ కలెక్టివ్లీ కాల్డ్ ఏమంటామంటే ప్లస్ కంట్రీస్ అని అంటాము. రిమెంబర్ దిస్. మరి ప్లస్ కంట్రీస్ తీసుకున్నప్పుడు ఇందులో ఎవరెవరు ఉన్నారనేది కూడా చూద్దాం. ఇండియా, US, చైనా, రష్యా, జపాన్, సౌత్ కొరియా, ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్. రిమెంబర్ దీస్ నేమ్స్. అండ్ ఇండియా బికమ్ ద డైలాగ్ పార్ట్నర్ ఆఫ్ ద ఏషియన్ 1992. ఇది పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకేనా, నెక్స్ట్ మరి మీటింగ్స్ ఎక్కడ జరిగాయి ఏంటి అనేది కూడా మనము క్లియర్గా చూసుకోవాల్సి అయితే ఉంటుంది. ఓకే, 1 సెకండ్ అండి. ఒక్క నిమిషం అండి. సో నెక్స్ట్ వచ్చేసి మరి చూడండి, ఇక్కడ మీటింగ్ తీసుకున్నప్పుడు ఫస్ట్ ఎడిషన్ వాజ్ హెల్డ్ ఇన్ ఎక్కడ ఎక్కడ జరిగింది అనేది కూడా చూసుకోవాలి. హనోయ్ అండి, ఇది వచ్చేసి మనకి క్యాపిటల్ ఆఫ్ ద వైటనమ్. ఓకేనా, ఇది ఎప్పుడు 2010లో జరిగింది. అండ్ మరి ఇట్ హెల్డ్ అన్యువల్లీ సిన్స్ 2017 వరకు కూడా ఇది annual గా జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి. మెయిన్ ఆబ్జెక్టివ్ ఏముంది మరి దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంది? దీని యొక్క అంటే మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే టు ఎన్హాన్స్ ద రీజనల్ పీస్. ఏం చేస్తుందండి? రీజనల్ పీస్ని ఎన్హాన్స్ చేస్తుంది. స్టెబిలిటీ త్రూ ద కోఆపరేషన్ అండ్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ. ఇప్పుడు రీజనల్గా పీస్ ఉండాలంటే, ప్రశాంతత ఉండాలంటే ఏంటంటే మనకి మెయిన్ ఇంపార్టెంట్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ అండ్ ఒకరికొకరు కొంచెం లైక్ సపోర్ట్ చేసుకుంటూ ఉండడం అనేది ఇక్కడ మనకి ఇంపార్టెంట్ కదా. నెక్స్ట్, అండ్ టు కాంట్రిబ్యూట్ ద రియలైజేషన్ ఆఫ్ ద బాలి కాన్కార్డ్ 2 అండ్ యాక్షన్ ప్రోగ్రామ్. సో ఈ విధంగా మనం చూసుకోవాలి. నెక్స్ట్ బాలి కాన్కార్ తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి, ఇట్ ఎంపవర్డ్ ద ఏషియన్ ఆస్పిరేషన్స్ టు అచీవ్ ద పీస్ అండ్ స్టెబిలిటీ. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనము ఇక్కడ ప్రశాంతతగా లైక్ అంటే ప్రశాంతత అంటే ఏదో కాళ్ళు కూర్చోవడం కాదు, జస్ట్ గొడవలు జరగకుండా మంచిగా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఉండడం అనేది ఈ 2 ప్రోగ్రాంల మెయిన్ ఇంటెన్షన్ అన్నట్టుగా. సో మరి ఇవి ఏ ఏరియా మీద ఫోకస్ చేస్తుంది అనేది కూడా మనం చూసుకోవాలి. 7 ఫోకస్ ఏరియాస్ ఉన్నాయండి. మ్యారిటైమ్ సెక్యూరిటీ వెరీ ఇంపార్టెంట్, చూసుకోవాలి. ఓకేనా, తర్వాత సిటీ అంటే ఏంటంటే కౌంటర్ టెర్రరిజం, తర్వాత హ్యూమనిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ HADR, తర్వాత పీస్ కీపింగ్ ఆర్గనైజేషన్స్, తర్వాత మిలిటరీ మెడిసిన్, తర్వాత మిలిటరీ అంటే మిలిటరీ మెడిసిన్, తర్వాత హ్యూమనిటేరియన్ మైన్ యాక్షన్, తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి సైబర్ సెక్యూరిటీ. దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎక్స్పర్ట్ వర్కింగ్ గ్రూప్స్ తీసుకుంటే ఏమున్నాయంటే 1EGW. ఓకేనా, సారీ EWG. ఇదేంటిది? ఎక్స్పర్ట్ వర్కింగ్ గ్రూప్స్ అన్నట్టుగా. It has been created to facilitate the cooperation for each of 7 focus areas. ఏం చేస్తాయండి? కోఆపరేట్ చేసుకుంటే ప్రతి ఏరియాకి ఒకటి. అంతే కదా, ఇప్పుడు డిఫెన్స్ వాళ్ళు ఉన్నారు, డిఫెన్స్ వాళ్ళు కానీ ఇప్పుడు ఈ 7 ఏరియాస్ చూడండి, మ్యారిటైమ్ సెక్యూరిటీ, తర్వాత కంట్రీ టెర్రరిజం, ఇవన్నీ కూడా తీసుకున్నప్పుడు ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఒకదానికొకటి సపోర్టివ్గా ఉండడం అయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. ఈచ్ EWG ఈజ్ co-chaired by 1 ఏషియన్ మెంబర్. ఇక్కడ ఇది ఇంపార్టెంట్ చూసుకోవాలి. ప్రతి ఒక్క EWG ఇలా ఎవరు కో చైర్గా ఉంటారు అని అంటే 1 ఏషియన్ మెంబర్ అయితే ఉంటారు. అండ్ 1 ప్లస్
country operating in 3-year cycle. Remember this one. Any years operate చేస్తారు 3 years. And in the present cycle from 2021 to 2024 తీసుకున్నప్పుడు ఇండియా is co-chairing. ఇక్కడ ఏమన్నాడు 3 ఇయర్స్ సైకిల్ అన్నారు కదా. సో ఇప్పుడు 3 ఇయర్స్ సైకిల్లో ఇక్కడ 2021 నుంచి 2024 వరకు ఎవరు ఉన్నారండి? ఇండియా. అంటే 3 ఇయర్స్ సైకిల్ ఎవరుంటే ఇండియా co-chairing the EWG. ఓకేనా, ఆన్ HADR along with Indonesia. Remember this. నెక్స్ట్ ఏషియా పసిఫిక్ ఎకానమిక్ కోఆపరేషన్ ఏ విధంగా ఉంది చూద్దాం. సో ఏషియా పసిఫిక్ కోఆపరేషన్ తీసుకున్నప్పుడు మనకి ఇది ఏ విధంగా ఉంటుంది, మనం ఎలా దీన్ని మంచిగా లైక్ అంటే మనకి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి న్యూస్లో ఏమొచ్చింది అనే దాన్ని మనం ఫోకస్ చేసుకోవాలి. దాంతో పాటు స్టాటిక్ పాయింట్ కూడా మనం చదువుకోవాలి అన్నట్టుగా. చాలా మంది ఒక న్యూస్ పాయింట్ చూస్తారు, లేకపోతే స్టాటిక్ చూడరు, అట్లా కొంచెం ఉంటుంది కదా. సో అందుకే మనం 2 విధాలుగా చూసుకోవాలన్నట్టుగా. సో నెక్స్ట్ ఒక్క సెకండ్ అండి. ఏషియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ ఏపీఈసి తీసుకున్నప్పుడు మరి ఇది వచ్చేసి మనకి న్యూస్ పేపర్లో ఉండడం జరిగింది. వాట్ అబౌట్ దిస్ అంటే ఇట్ ఈస్ ద రీజనల్ ఎకనామిక్ ఫోరం. ఇది ఏంటంటే రీజనల్ ఎకనామిక్ ఫోరం. రిమెంబర్ దిస్ టు లావరేజ్ ద గ్రోయింగ్ ద ఇంటర్డిపెండెన్స్ ఆఫ్ ద ఏషియా పసిఫిక్. రిమెంబర్ దిస్ పాయింట్ ఈస్ ఇంపార్టెంట్. అండ్ మరి ఇది ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1989లో ఏర్పాటు చేయడము. వాట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్, అసలు ఎందుకు ఏర్పాటు చేశారు ఇది అని అంటే to create the greater prosperity for the people of the region and by promoting the balanced, inclusive, sustainable and innovative secure growth by యాక్సిలరేటింగ్ ద రీజనల్ ఎకనామిక్ ఇంటిగ్రేషన్. ఏమనేది మనకి మెయిన్స్లో అయితే ఇంపార్టెంట్గా చూసుకోవాలి. ఎందుకనంటే మనం మెయిన్స్ రాసేటప్పుడు దీన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని రాయొచ్చు. ఒకసారి సమ్ టైమ్స్ మన కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ క్వశ్చన్ అడుగుతాడు, అలాంటి టైంలో యూజ్ అవుతుంది. ఓకేనా. బట్ ప్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, దాని మెయిన్ అంటే థీమ్ అనేది ఏంటిది దాని అనేది కూడా చూసుకోవాలి. తర్వాత సెక్రటరేట్ తీసుకున్నప్పుడు ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఇక్కడ ఉందండి సింగపూర్. మరి మెంబర్షిప్ తీసుకున్నప్పుడు ఇది ప్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ 21 మెంబర్స్. ఓకేనా. యాజ్ టర్మ్డ్ యాజ్ ద ఎకనామిక్ బికాస్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఎకనామిక్ ఇష్యూస్. ఓకేనా. నెక్స్ట్ మరి ఏపీఈసీ ప్రోగ్రెస్ తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉన్నది చూడండి. ఆల్ ఎకానమీస్ హ్యావ్ ఈక్వల్ స్టే. ఓకేనా. అండ్ కన్సెస్ బేస్డ్ ఆన్ డెసిషన్ మేకింగ్, నో బిల్డింగ్ కమిట్మెంట్ అండ్ వర్క్ ఆన్ ద బోత్ బాటమ్ అప్ అండ్ టాప్ టు బాటమ్ అప్రోచెస్ ని ఫాలో అవుతున్నాయని. అండ్ వీటి యొక్క యాక్టివిటీస్ తీసుకున్నప్పుడు ఇట్ ఎన్షూర్ ద ఈజియర్ మూవ్మెంట్ ఆఫ్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్. ఈ పాయింట్ మనం ఇంపార్టెంట్ చూసుకోవాలి. మెయిన్ యాక్టివిటీ ఏంటి అంటే ఇది ఏం చేస్తుంది, ఇది మనకి ఏదైతే బిజినెస్ యాక్టివిటీలో ఉంటుంది కదా గూడ్స్ అండ్ సర్వీసెస్ యాక్టివిటీని వీటిని ఈజీగా చేస్తుంది. ఓకేనా. ఇన్వెస్ట్మెంట్ అండ్ పీపుల్ అక్రాస్ ద బార్డర్ అండ్ తర్వాత ఇనిషియేటివ్ తీసుకున్నప్పుడు ఇట్స్ ఇంక్లూడింగ్ ద సస్టైనబుల్ మేనేజ్మెంట్ ఆఫ్ ద రిసోర్సెస్ ని మనం సస్టైనబుల్ గా ఎలా యూజ్ చేసుకోవడము, తర్వాత ప్రమోటింగ్ ద ఎనర్జీ ఎఫిషియన్సీని ప్రమోట్ చేస్తుంది, ఎన్షూరింగ్ ద డిజాస్టర్ రిసైలెన్స్ అండ్ ప్లానింగ్ ఫర్ ద పాండమిక్ అండ్ అడ్రసింగ్ ద టెర్రరిజం. ఇప్పుడు ఒక పాండమిక్ వచ్చింది అంటే ఇప్పుడు మనకి అందరికీ తెలుసు కోవిడ్ అనేది ఒక పెద్ద పాండమిక్. సో అలాంటి టైంలో మనం ఇప్పుడు ఉన్న రిసోర్స్ ని మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, మనం ఎలా సఫిషియెంట్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రతిసారి మనం వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వలేం కదా. ఇప్పుడు చూడండి మన ఇంట్లో మన అమ్మ ఫస్ట్ 1 మంత్ రాగానే శాలరీ రాగానే అన్ని కొని పెడతారు. పెట్టేసి వాటిని ఆ మంత్ అంతా ఎలా అంటే బ్యాలెన్స్డ్ గా వాడడానికి ట్రై చేస్తారు. సో ఇప్పుడు వాళ్ళు ఆ ప్లాన్ చేయకపోతే, అమ్మగాని అలా ప్లాన్ చేయకపోతే మనము మంత్ ఎండ్కి వచ్చేసరికి ఏమైపోతుంది, అన్ని సఫిషియెంట్ గా ఉండవు, అన్ని ఇన్సఫిషియెంట్ గా ఉంటాయి. తర్వాత చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి వస్తుంది కదా. సో అందుకే ఇలా అయితే మన మమ్మీ వాళ్ళు బ్యాలెన్స్ చేస్తారో అట్ ది సేమ్ టైం ఇక్కడ కూడా మనం బ్యాలెన్సింగ్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి దీని యొక్క యాక్టివిటీలో ఇది కూడా ఒక పార్ట్. ఓకేనా. జస్ట్ మీకు అండర్స్టాండింగ్ కోసం చెప్పాను, డోంట్ థింక్ అబౌట్. అండ్ ఇండియా పసిఫిక్ ఎకానమిక్ ఫ్రేమ్వర్క్ తీసుకున్నప్పుడు చూడండి, ఇండియా పసిఫిక్ ఎకానమిక్ ఫ్రేమ్వర్క్ ఫర్ ద ప్రాస్పారిటీ IPEF ఫుల్ ఫామ్స్ కూడా చూసుకోండి ఈ స్టేట్ ఎగ్జామ్స్ కి. ఈజ్ ఏ US లెడ్ అల్టర్నేటివ్ టు చైనాస్ ఎకనామిక్ స్టేట్ క్రాఫ్ట్ ఇన్ ద రీజన్ కంప్రైజింగ్ ఆఫ్ ద 14 మెంబర్స్. ఎంతమంది ఉన్నారు? 14 మెంబర్స్ అపార్ట్ ఫ్రమ్ ద ఫిజీ అండ్ ఇండియా అండ్ రెస్ట్ ఆల్ ఆర్ ఎపెక్ మెంబర్స్. సో చూడండి ఇక్కడ ఫిజీ అండ్ ఇండియా కాకుండా రిమైనింగ్ వాళ్ళందరూ ఎపిక్ మెంబర్స్ ఉన్నారని చెప్పడము. తర్వాత ఇండో పసిఫిక్ మ్యారిటైమ్ అండ్ డొమైన్ అవేర్నెస్ IPMDA. ఓకే. ఇండో పసిఫిక్ మ్యారిటైమ్ డొమైన్
అవేర్నెస్ ఇనిషియేటివ్ ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకోవాలి. మరి దీని గురించి తీసుకుంటే ఇట్ వాజ్ అనౌన్స్డ్ ఇన్ 2022 క్వాడ్ లీడర్ సమ్మిట్ ఎక్కడ జరిగిందండి? టోక్యో. అండ్ ఇట్ వాజ్ అనౌన్స్డ్ టు ట్రాక్ డార్క్ షిప్పింగ్ అండ్ build a faster, wider and more accurate maritime picture of near real time activities in partners. అండ్ అంటే అసలు మెయిన్గా ఫస్ట్ ఇది ఎప్పుడు అనౌన్స్ చేశారు, దాని యొక్క మెయిన్ పర్పస్ ఏంటి, ఇవి చూసుకుంటే మనకి ఇది మనకు చాలా యూజ్ అవుతుంది. ఓకేనా? మళ్ళా ఇక్కడ ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరున్నారు కూడా చూసుకోవాలి. ఓకే, ఇండో పసిఫిక్, ద పసిఫిక్ ఐలాండ్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా అండ్ ఐఓఆర్. చూడండి దీని యొక్క మెయిన్ పర్పస్ తీసుకుంటే ఐపిఎండిఏ. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఐపిఎండి అంటే ఇట్ ఈస్ ఏ టెక్నాలజీ. ఓకేనా? టెక్నాలజీ అంటే ట్రైనింగ్ ఇనిషియేటివ్. ఇది ఏమంటున్నారండి? ఇది ఒక టెక్నాలజీ అండ్ ట్రైనింగ్ ఇనిషియేటివ్. ఎందుకు అనంటే టు ఎన్హాన్స్ ద మ్యారీటైమ్ డొమైన్ అవేర్నెస్ అనేది తీసుకురావడము ఎక్కడ మరి అంటే ఇండో పసిఫిక్ రీజియన్ లో. ఓకేనా? అండ్ టు బ్రింగ్ ఇంక్రీజింగ్ ద ట్రాన్స్పరెన్సీ టు ఇట్స్ ద క్రిటికల్ వాటర్ వేస్. ఒక ట్రాన్స్పరెన్సీ అనేది ఇంక్రీజ్ చేయడము అండ్ ఇట్ హర్నెస్ ఇన్నోవేటివ్ technology as a commercial satellite radio frequency data collected provide the partners across the Southeast Asia and Indo-Asian region and Pacific with the real time information activities గురించి ఇది తెలియచేయడం అనేది దీని యొక్క మెయిన్ పర్పస్ అండి. ఓకేనా? నెక్స్ట్ ఇది చూడండి, వరల్డ్ లోకల్ ప్రొడక్షన్ ఫోరం WLPF. ఓకేనా? సో మరి WLPF తీసుకుంటే ఫుల్ ఫామ్ అనేది ఫస్ట్ చూసుకోవాలి. ఇట్ ఈస్ ఏ ప్లాట్ఫామ్ ఫర్ ద generate actionable recommendations to support the local production and what production of the medicine and healthcare technique. This is important and exam point of view lo it's created by the World Health Organization and first edition of the WLPF తీసుకున్నప్పుడు organized in virtual గా ఆర్గనైజ్ అవ్వడం జరిగింది 2021 లో. దీని యొక్క మెయిన్ ఏంటి అంటే to emphasize the importance of the health product production as a vital long-term infrastructure and promote the strengthening the local production. Okay, na local production of the medicine and other health techniques ని చూడడము and to improve timely and equitable access to the quality assured health product and strengthen the global and regional national health security ని strengthen చేయడం అనేది ఇంపార్టెంట్. ఈ పాయింట్ చూసుకోండి, ఈ రెండు పాయింట్స్ ఒకసారి జాగ్రత్తగా. నెక్స్ట్ సెక్రటరేట్ తీసుకున్నప్పుడు మరి ఎక్కడ ఉంది అనేది కూడా చూసుకోవాలి. లోకల్ ప్రొడక్షన్ అండ్ అసిస్టెన్స్ LPA. ఓకేనా? LPA యూనిట్ at WLPF. సో మరి లోకల్ ప్రొడక్షన్ అండ్ అసిస్టెన్స్ అనేది ఇట్స్ ఏ యూనిట్ సపోర్ట్ మెంబర్ స్టేట్ ఇన్ strengthen the sustainable local production by the forging పొలిటికల్ కమిట్మెంట్ త్రూ ద స్ట్రాటజీస్ అండ్ పాలసీస్ ఆఫ్ ద పార్ట్నర్షిప్. మరి మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏమున్నాయి దీని అనేది కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. చూడండి ఆబ్జెక్టివ్స్ ఆఫ్ సెకండ్ WLPF తీసుకున్నప్పుడు ఇది ఏం చేసింది, మెయిన్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ చూసుకోండి. డిస్కస్ ద కీ ఛాలెంజెస్ ని డిస్కస్ చేయడము, ప్రమోటింగ్ ద లోకల్ ప్రొడక్షన్ అండ్ టెక్నాలజీ. ఓకేనా? అండ్ ఎక్స్ప్లోర్ ద ఆపర్చునిటీ ఎక్స్ప్లోర్ చేయడము అండ్ మెకానిజం టు ట్యాకిల్ ద బ్యాటిల్ నెక్ అండ్ ఇంపార్టెంట్ ఫర్ ఇండియా. ఇది మనకి ఎగ్జామ్లో ఇంపార్టెంట్ ఈ అన్నింటిలో. ఓకేనా? మరి ఇండియా తీసుకుంటే టు బూస్ట్ ఇండియాస్ రీసైలెన్స్ ఇన్ గ్లోబల్ సప్లై చైన్ ఆఫ్ ద ఫార్మాసిటికల్ అండ్ షోకేస్ ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ ద ఇండియాస్ ఫార్మా ఇండస్ట్రీ గురించి ఇక్కడ మనకి ఇంపార్టెంట్ గా తీసుకోవాలి. ఈ పాయింట్ మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే క్వశ్చన్ అడుగుతారు ఏ ఏరియా మీద అనేది ఇండియా ఫోకస్ చేసింది అనేది. నెక్స్ట్ యునెస్కో క్రియేటివిటీ సిటీస్ ఇన్ నెట్వర్క్స్. ఓకే, సో ఇది మనం రేపు డిస్కస్ చేద్దామండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ద వీడియో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఐ విల్ ట్రై టు అప్లోడ్ దీస్ నోట్స్ ఆల్సో మన వెబ్సైట్లో అప్లోడ్ చేస్తాను.